హలో మావా బ్రోస్, ఇకపై నా ఛానల్ అడ్వెంచరర్ కామెంట్స్లో నేను బ్రాండ్ న్యూగా స్టార్ట్ చేయబోయేది కేకే నరేటివ్స్. ఎవడు చూడలేని అమ్మో నవల కానీ బ్రాండ్ న్యూ, బ్రాండ్ ఓల్డ్ బ్యాండ్ మూవీస్ గురించి నేను మాట్లాడబోతున్నాను. టేక్ దిస్. Ladies and gentlemen, introducing మన కేకే నెరేటివ్స్లో ఫస్ట్గా మాట్లాడబోయే మూవీ ఓల్డ్ బాయ్ 2003. హృదయం బలహీనంగా ఉన్నవారు ఇక్కడ ఆగండి. ముందుగా ఒక వార్నింగ్. బీపీ, షుగర్, సెంటిమెంట్, ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ కలిపి జీవిస్తున్న వాళ్ళు, నేను చాలా స్ట్రాంగ్ రా బాబు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ సినిమా చూసే ముందు మీ పాస్ట్ లైఫ్ పాపాలు గుర్తు చేసుకొని క్షమాపణ చెప్పేసుకోండి. అయ్యో బాబోయ్, సినిమా అంటే హీరో, హీరోయిన్, 2 పాటలు, ఒక ఫైట్ అనుకున్నారా? ఇది ఇలాంటిది కాదురా నాయన. ఇది మెదడు మీద మోగించే హ్యామర్ సినిమా. హ్యామర్ అంటే ఏదో అనుకున్నారు, హ్యామర్ సుత్తి. కథలోకి వస్తే మన హీరో పేరు ఓ డేసు. పేరు సింపుల్ కానీ లైఫ్ సింపుల్ కాదు. ఒకరోజు ఫుల్గా తాగి ఇంటికి వెళ్తుంటే పఫ్ ఎవరో కిడ్నాప్ చేసి ఒక రూమ్లో 15 ఏళ్ళ పాటు లాక్ చేస్తారు మామ. అవునవును, 15 ఏళ్ళు రా బాబు. మన ఇండియాలో అయితే ఎంతకాలం అయితే ఇప్పటికే 2 సీరియల్స్ ముగిసిపోయేవి తెలుసా. అతనికి ఎవరూ కనిపించరు, బయట ప్రపంచం కనిపించదు, టీవీ ద్వారా మాత్రమే ప్రపంచం చూస్తుంటాడు. అదేంటంటే అతని మీద మర్డర్ కేసు కూడా వేసేస్తారు మామ. అంటే బయటకు వెళ్తే జైలు కూడా రెడీ అనమాట. ఇంతకీ ఎందుకు కిడ్నాప్ చేశారో తెలుసా? అది తెలుసుకోవడమే సినిమా. ఇక బతుకు దేవుడా అని అనుకుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు మన హీరోని ఒక సూట్ కేసులో పెట్టి ఒక బిల్డింగ్ మీద తీసుకెళ్ళి వదిలేస్తారు. అండ్ ఆ సూట్ కేసులో ఒక నోట్ ఉంటుంది. నువ్వు గతంలో చేసిన ఏదో ఒక మిస్టేక్ వల్లనే నిన్ను 15 ఏళ్ళకి ఈ రూమ్లో పెట్టాను, ఆ మిస్టేక్ ఏంటో తెలుసుకో, నేనెవరో తెలుసుకో అని ఒక నోట్ ఉంటుంది. ఈ సినిమాలో చాలా గ్రిప్పింగ్ సీన్స్ ఉంటాయి ఒకటి హ్యామర్ సీన్ గురించి చెప్పాలి. ఒక కారిడార్లో 20 మంది వస్తారు. మన హీరో చేతిలో ఒక హ్యామర్. అయ్యో, ఇది ఫైట్ కాదు, ఇది సింగిల్ ప్లేయర్ గేమ్, హార్డ్ మోడ్. అంతా రియలిస్టిక్గా కొడతాడంటే మనకు కూడా నొప్పి వస్తుంది. ఇంకో సీన్ ఒక ఆక్టోపస్ సీన్ ఉంది. అదేంటంటే బలహీన హృదయాలైతే ఇక్కడే వీడియో ఆపేయండి, లైవ్ ఆక్టోపస్ తినే సీన్. మన దగ్గర అయితే చేప క్లీన్ చేసి కరివేపాకు వేసుకొని తింటాం కదా ఇక్కడ మాత్రం సూటిగా లైవ్ ఆక్టోపస్ని మింగేస్తాడు మనడు. అసలు ట్విస్ట్ ఇప్పుడు వినండి. సినిమా అంతా ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతూ ఉంటాం. చివరికి తెలుస్తుంది కిడ్నాప్ చేసేవాడు ఒక స్కూల్ సీక్రెట్ వల్ల రివెంజ్ తీసుకుంటున్నాడు అని. అంతేకాదు, క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే మన హీరో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అది ఎవరో తెలుసా? అది చెప్తే మీ హృదయం షార్ట్ సర్క్యూట్ అవుతుంది అందుకే స్పాయిలర్ వార్నింగ్ నేను ఇవ్వదలుచుకోలేదు. తప్పకుండా ఈ సినిమా చూడండి ఇది సినిమా కాదు, ఇది మానసిక అనుబాంబ. చివరికి హీరో ఏం చేస్తాడు, చివరి మాట ఏంటి, అన్నీ ఒక భయంకరమైన ట్విస్ట్ మన దగ్గర అయితే ఎవరినైనా ఏదైనా తప్పు చేసినట్టయితే వాట్సాప్లో బ్లాక్ చేసేసి వెళ్ళిపోతామా. ఇక్కడ మాత్రం అది కాదు, ఇది వేరే లెవెల్. చివరి మాట ఈ సినిమా చూసిన తర్వాత 2 రోజులు నిశ్శబ్దంగా ఉంటారు, ఎవరితోనూ మాట్లాడరు. మీ స్కూల్ ఫ్రెండ్స్ గుర్తొస్తారు, ఎవరికైనా ఏమైనా చెప్పామా లేదా అని ఆలోచిస్తారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వారు పార్క్ చాన్ వూక్. ఆయన తల్లో ఏముందో అనేది నాసకు కూడా అర్థం కాదు ఫైనల్ వార్నింగ్. హ్యాపీ సినిమాలు చూసి ఇష్టపడేవాళ్ళు, అంటే స్పెసిఫిక్గా సీతారామం టైప్ సినిమాలు చూసి ఇష్టపడేవాళ్ళు దయచేసి ఈ సినిమా చూడకండి. ఇది చూశాక మీరు చెప్పేది ఒకటే నాకు తెలియదు, నేనేం చూశానో ఏంటో అర్థం కావట్లేదు. దట్స్ ఇట్ మామా. I hope you watch this movie Old Boy. More movie recommendations తో నేను మళ్ళీ వస్తాను. సైనింగ్ ఆఫ్ కేకే నెరేటివ్స్. అండ్ ఇలాంటి క్యూరియస్ మన స్టైల్ మూవీస్ గురించి తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అడ్వెంచరర్ కామేష్ గండేపల్లి. థ్యాంక్ యూ ఆల్.